యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వదినా, ఒక సాయం చేస్తారా? తప్పకుండా చేస్తాను విక్రాంత్ బాబు, చెప్పండి. మీరు దేని గురించి దిగులు పడుతున్నారు, నిజం చెప్తారా? చెప్పడం ఎలా సాయం అవుతుంది విక్కీ? చెల్లిని మాట సాయం కూడా చేయమనట్లేదు కదా. అందరికీ మంచి చేసే వదిన ఆందోళన పడుతుంటే చూస్తూ ఊరుకోలేక అడిగాను. అవును చెల్లి, ప్రాబ్లం ఏంటో షేర్ చేసుకో, దాన్ని చీల్చి చెండాడతాం. ప్రాబ్లం అంటే ప్రాణగండమే అక్క. ఎవరితో చెప్పకుండా వచ్చే ఆపదని నేనే ఎదుర్కోవాలనుకున్నాను, కానీ ఎలా అన్నది ఇంకా కొలిక్కి రాలేదు. గండం ఎవరికన్నది క్లారిటీ వచ్చిందా వదినా? ఎవరికి చెల్లి? విశాల్ బాబు గారికి. విశాల్ బాబు గారికి. మై గాడ్, తెలిసినా సరే ఎవరిని కంగారు పెట్టకుండా ధైర్యంగా ఉన్నారా వదినా? నాలాంటిదైతే లబలబామని నోరు గుండె రెండూ బాదుకునేది. జరగబోయేదానికి సిద్ధంగా ఉంటే ఏదీ మనల్ని ఏమీ చేయలేదన్న విశ్వాసంతో ఉన్నానక్క. కానీ హాని కలగకుండా ఎలా కాపాడాలన్నదే ముఖ్యం. చెప్పండి వదినా, నా ప్రాణాన్ని పణంగా పెట్టైనా విశాల్ బ్రోని కాపాడతాను. మీటూ చెల్లి. పర్సనాలిటీ పల్చగా ఉండొచ్చు కానీ కొంగు నడుములోకి దోపుకున్నానంటే కాల ఎముడితో కబడ్డీ ఆడతా. అష్టాచమ్మ, ఖోఖో, క్రికెట్ ఏదైనా సరే, ఎక్కడైనా సరే. కామెడీగా చెప్తున్నానని అనుకోవద్దు, సీరియస్. నా చెల్లి బొట్టు చెరపడానికొచ్చే గండానికే పిండం పెట్టించేస్తాను. కరెక్టే వదినా, మా గురించి వరి అవ్వకండి. ముఖ్యంగా నన్ను తెగించనివ్వండి. ఎందుకంటే పాప గానవి విషయంలో నేను మీకు చేసిన ద్రోహానికి నాకు ఎంత పెద్ద శిక్ష వేసినా తప్పే లేదు. అయినా సరే పెద్ద మనసు చేసుకుని క్షమించారు. ఇలా హెల్ప్ చేసి నా పాప భారాన్ని తగ్గించుకొనివ్వండి వదినా, ప్లీజ్ ప్లీజ్ వదినా. ప్లీజ్ చెల్లి, ప్లాన్ నువ్వు చెప్పు, మేం అమలు చేస్తాం. మిమ్మల్ని ఇరికించిందాన్ని అవుతానేమోనని. అబ్బా తొక్కలోవి, మావి కూడా ప్రాణాల కిందకే లెక్కలోకొస్తాయా? అంటే ఎవరైనా నమ్ముతారా? అలా అని కాదక్క, ఏదైనా జరిగితే పొండరీనాథం. నేను పోతే నువ్వుంటావు. నా పూనాని నాకన్నా బాగా చూసుకోగలవు. నేను పోతే సుమన పొగరు తగ్గకపోయినా మెళ్ళలో బంగారం బరువైనా తగ్గుతుంది వదినా. అలా అనకండి విక్రాంత్ బాబు, మీ ఇద్దరికీ ఏమీ కాకూడదు. బాబుగారికి వచ్చే ప్రాణగండాన్ని తప్పించాలి. స్మాల్ డౌట్, గండం ఎలా వస్తుంది? ఉన్నట్టుండి ఒకరు శత్రువులా తయారయ్యారు. ఎవరొదినా? సుమన అని చెప్తే తనని అసహించుకుంటారు, సంసారాలు నాశనం అవుతాయి. చెప్పకుండా ఈ సమస్య నుంచి బయటపడాలి. చెప్పు చెల్లి. నాకు స్పష్టంగా తెలీదక్కా, కానీ ఈరోజు రాత్రికే మనం అనుకున్నది సాధించాలి. డన్. ప్లాన్ అంటూ చెప్పు.
ఏం చేస్తున్నారండి? మిమ్మల్నే నిల్చొని పడుకున్నారా ఏంటి? స్వీట్ డ్రీమ్ దమ్ము. ఏమండి? ఏంటి పట్టు చీరకి పేడకట్టం దానిలాగా ఎట్లా వస్తావు? మీరు రాత్రి పగలు డమ్ము డమ్ము అని కలవరిస్తుంటే నాకు మండదా? ఆ విషయం మాట్లాడదామనే వచ్చింది మాత. నువ్వు మాత అంటావయ్యా. నీ బుడత నా కాపురానికి వాత పెడుతోంది. మీ ఆయన మదిలోకి మన్మధుడు పూనాడనుకుంటా. ముదిరిన వయసులో చెదిరిన కలలు కంటున్నాడు. మా డమ్మక్క చేతికి పువ్విచ్చాడంట. అవసరమైతే ఆకు అక్కిస్తాను మిస్టర్. డమ్మో డమ్ము డమ్మో డమ్మో. ఉండవమ్మా. మీరు సంచి వెతకడమేమో గాని చివరికి నన్ను ముంచేసేలా ఉన్నారు. వాట్స్ గోయింగ్ ఆన్ పిన్ని? రావే హాస్. ఈ సమస్యను తీర్చే పెద్ద మనిషి నువ్వే అనుకో కాసేపు. ఆల్ రైట్, మ్యాటర్ ఏంటి? అంబా శివశంబా, మా నోటితో మేము చెప్పలేం. తొండమోహ వేసుకుని చూస్తారే, చెప్పండి. ఆశనమ్మా, నేను నీకు తండ్రి లాంటి వాడిని కదా. అవుననే అనుకుంటున్నాను బాబాయ్. ఈ డమ్ము ఇక నుండి నువ్వు నీ తల్లి లాంటిది అనుకో. డమ్మక్కని కాస్త డమ్మమ్మని చేశారా ఏంటి బాబాయ్? ఇంకా లేదమ్మా. ఇంకా లేదని ఎలా వయ్యారని పోతున్నాడో చూడు. అయ్యో అయ్యో, పాము పడిపోయావా ఏంటి? ఎప్పుడో పడిపోయా నీ ప్రేమలో. అబ్బా, అసహ్యానికే వాంతొచ్చేలా ఉంది మీ రొమాన్స్. ఆగవయ్యా పావనా. డమ్ము ఇటు రమ్ము. ఏమయ్యా పావనా, అసలు మా డమ్మక్క గురించి నువ్వేమనుకుంటున్నావు? పూర్తి స్థాయిలో ఇంకెవరో ఏదో అనుకుంటారని పట్టించుకోను. అయ్యా పావనా, నువ్వు అనుకున్నట్టు మా డమ్మక్క నీకు సహకరించలేదు. ఇక్కడ పని అయిపోగానే పైకి పోతుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఏం పనింది? మీ మొహం బాబాయ్. సారీ బాబాయ్. ఎద్దులయ్య చెప్పేది ఏంటి అంటే వాళ్ళొచ్చిన పని పూర్తయితే ఇక్కడ ఉండరు అని. ప్రేమ కానుకగా ఏదో ఒకటి ఇచ్చిపోతుందిగా. డమ్మో డమ్ము, ఏం కావాలో కోరుకోపాము, ఇప్పుడే ఇస్తాను. నువ్వుండవే డమ్మక్క. నాకు పిల్లలు కాలేదని నీతో చనువుగా ఉండాలనుకుంటున్నారీయన. నువ్వు వరమిస్తానంటే చెలరేగిపోతాడీయన. అంత సీన్ లేదు బాబాయ్కి. అరిటాకు మీద పోసిన పాయసాన్ని నాకే మీ ఆయన గురించి నీకంత భయమేం వద్దు పిన్ని. అలా చెప్పమ్మా. విన్నావు కదా డమ్ము. మరి ప్రేమ పరిణయ లాలస రసాన్విత మోహితం అన్నాడు. మాయమయ్యే మనకు మోహమేలా. పదా రా. ముక్క పారేసుకున్న కుక్కల మొహం పెట్టకండి. పదండి. అత్తయ్య గారు, కాఫీ తీసుకోండి. నేను సుమనకి చెప్తే నువ్వు తీసుకొచ్చావెందుకు? ఎవరు తీసుకొస్తే ఏముంది, తీసుకోండి. నువ్వు కలిపితే అది కాఫీ అవ్వదు, విషయం అవుతుంది. నీ ప్రయోగాలు ఎలా ఉంటాయో మాకు తెలుసు కదా. నాకు చెప్తే నేను తీసుకొచ్చేదాన్ని కదక్కా. ఎందుకు చెల్లి శ్రమ? నేను తీసుకొచ్చిన కాఫీ తాగి వీళ్ల ప్రాణాలు పోతే నష్టం ఎవరికంటా? హే తింగర్దానా,
ఎక్కువ నష్టపోయేది నువ్వేనే. హా, వంకాయల వలవయ్యా, ఉంటే ఎంత ఊడితే ఎంత. అంత తేలిగ్గా తీసి పారేస్తా ఉంటుందినా? మరి మా అమ్మ సంగతో? హమ్, అత్తలేని కోడలు ఉత్తమురాలు, ఈ కాన్సెప్ట్ మీద బతికేయడమే విక్రాంత్. మీ ఇద్దరికన్నా సుమనే నయం. నన్నొక్క మాట కూడా అందు. మనమే సుమనని ఏమంటామో ఏం అనాలో కూడా తెలియడం లేదమ్మా. ఏంటలుడు వాట్ హ్యాపెన్? ఒకసారి అటు చూడండి. ఏంటి సుమ్మి, రాత్రికి రాత్రే కోటీశ్వర్లయ్యారంటే అదృష్టం పట్టిందనుకోవచ్చు. ఓవర్ నైట్ లో స్టార్ అయ్యారంటే టాలెంట్ ఉందనుకోవచ్చు. నీ విషయంలో విడ్డూరానికే వింతగా ఉందే. చెల్లి, ఇది కళ నిజమా? భ్రమ. ఎవరిదక్కా? నాదా మీదా? పిచ్చి వేషాలు వేక్ సుమన. ఏంటి అవతారం? నేను నాలా కాకుండా ఇంకోలా ఉన్నానా? నువ్వు ప్రెగ్నెంట్వి కావని చెప్పారు కదా ఎవరు చెప్పారు బావగారు? డాక్టర్లు. అదే డాక్టర్లు నేను అమ్మనవుతానని చెప్తారేమో, చెప్పలేం కదా. సుమన, నీక్కూడా పిల్లలుంటే బావుండేదని మేమనుకోవాలి కాని నువ్వనుకోవడంలో అర్థం లేదు. పైగా ఆరోగ్యం పాడవుతుంది. అమ్మా, ఆల్రెడీ తన ఆరోగ్యం దెబ్బతింది అనిపిస్తుంది. నైని కూడా అదే చెప్పాను. మందులు వాడుతుంది కూడా అందుకే. నాకేమైందని బావగారు? పిచ్చి పట్టిందని మేం చెప్పాలా లేకపోతే మేము అనుకోవాలా? అసలు నీ ప్లాన్ ఏంటో చెప్పకుండా ఇలా ఎందుకు చేస్తున్నావు చిట్టి? డమ్మో డమ్మా, కడుపున ఉంది బొమ్మ. బొమ్మ? బొమ్మ. బొమ్మ? ఆ బొమ్మకి ప్రాణం పొయ్యాలని ఈ బొమ్మ ప్రయత్నాలు చేస్తుంది. కర్మ. సుమన, ఇప్పుడు సరదాగా చేసిన రేపు సీరియస్గా బాధపడాల్సి వస్తుంది. ఏ బొమ్మను పెట్టుకున్నావు చిట్టి? బయటికి తీ. అక్క, ఏ బొమ్మను దాచావు? ఏ బొమ్మ చిట్టి? చూపించు. అక్క వద్దు. అరే వదినా, వదిలే. అక్క ఏం చేస్తున్నావు? అంబా శివశంబా, చెప్పాను కదా జగదాంబా. నువ్వు చేసే కుట్రకు మళ్ళీ ఇదొక నాటకమా? చెల్లి, ఆవేశపడకు. ఇలాంటివి కూల్గానే డీల్ చేయాలి. నేనేం చేశానని? బొమ్మని కడుపు మీద పెట్టుకుంటే తప్ప? గుండెల మీద పెంచుకున్న గానవిని 4 నెలల తర్వాత లాక్కున్న మా అక్కనే నా కల నిజం కాకూడదని ప్రయత్నిస్తోంది. దేవుడు వరమిచ్చి నాకు పిల్లలు పుడితే మళ్ళీ ఆస్తి ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందోనని నన్ను దబాయిస్తోంది. నోర్మోయ్, నా నోరు మోయించి నువ్వేం సాధించాలని? నువ్వు చేస్తున్న పనికి ఆడవాళ్లు సిగ్గుపడతారు. చెల్లి, నువ్వు ఆవేశపడకు. నిన్ను రెచ్చగొట్టి చిట్టి టాపిక్ ని డైవర్ట్ చేయాలని చూస్తుంది. విశాల్,
ఏంటన్నా ఇక్కడ ఏం జరుగుతోందో నాకైతే అర్థం కావడం లేదు. ఎవరికి వాళ్ళు ఇంకొకరికి ఏ విషయం తెలియకూడదని జాగ్రత్త పడడం వరకు పర్వాలేదమ్మా. కానీ గొడవ పడి అందరి ముందు ఆబాస్ పాలు కాకూడదు. అమ్మ ఆజ్ఞిచ్చుంటే లోగుట్టు బయట పెట్టేవాళ్ళం. ఆ తల్లి వచ్చే వరకు ఈ మహాతల్లి తల్లే కాదు. షటప్ షటప్. వాళ్ళని ఎందుకంటావు? అతిథులు వాళ్ళు. నా దృష్టిలో రాక్షసులు వాళ్ళు. ఇదిగో సుమన, మేం శపించామంటే పుట్టగతులు లేకుండా పోతావు. ఇంకెవరో పుట్టకుండా పోతారు. హే, పిచ్చి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఆపుతావా ఇంకా? నా మీద కోపడతారేంటి బావగారు? ఆడవాళ్ళు మీరు గొడవలు పడతారు, కానీ ఇంట్లో మగవాళ్ళకి మనశ్శాంతి లేకుండా పోతుంది. ప్రాణం పోయినట్టు చెప్తున్నారే? ప్రాణాలు కూడా పోతాయి. ఎవరివి? నాదో విక్రాంతో ఇంకెవరివైనా సరే మీరు ఇలాగే దెబ్బలాడితే నలిగిపోతాం. అర్థమవుతుందా? ఛే! బాబుగారు, ఈ మాట అనాలని నేను ఎలా ప్లాన్ చేశాను బావగారు? అక్క, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. బాబుగారు, పడుకుండిపోయారేమో అనుకున్నాను. నువ్వు రాకుండా నీకు గుడ్ నైట్ చెప్పకుండా ఎప్పుడైనా కన్ను మూసానా? నిద్రపోయానా అనాలి. రెండు ఒకటేలా నాయని. విశాల్, ఒక చిన్న సాయం చేస్తావా? ఇప్పుడే చేస్తాను అదనా, చెప్పు. ఇక్కడ చెప్పను, గార్డెన్లో చెప్తాను. ఓకే. సరే అని ఇక్కడే ఉంటే ఎలా చెప్పు? కమ్ విత్ మీ. హాసిని వదిన మొండిపట్టు పట్టిందంటే విడిచిపెట్టదు. వెళుస్తానాయని. మనమేం ఊరెళ్ళట్లేదు మరిది గారు, రండి. పదవదన. విశాల్ బాబు గారు, నా మీద జాలి చూపించి మీరు 3 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు మా ఆయన మీద ప్రేమతో 25 కోట్లు వచ్చేలా చేస్తున్నారు. అది కూడా ఇప్పుడు మీరు పోయాకనే. మీరంటే నాకు పగ, ప్రతీకారం ఏమీ లేకపోయినా మా అక్క మీద అసూయతోని ఇలా చేస్తున్నాను. తనకి వైధవ్యం వస్తుంది, నాకు వైభవం వస్తుంది. కసి పంపించిన ఈ విషయాన్ని బావగారి రక్తంలోకి పంపగలిగితే మా నయనక్క ముందే చెప్పినట్టు ఒక మగవాడికి గండం వచ్చి ప్రాణం పోయిందని చెప్పుకోవడమే. ఏంటది నా కేకేశావు? నా కుడికన్నా అదురుతోంది దురంధరా. అయితే ఏదో కీడు జరుగుతుందని అర్థమక్కాయ్. నీకేనా మమ్మీ? రేయ్, నైనిలా ఖచ్చితంగా చెప్పలేను కాని కీడైతే శంకిస్తున్నాను. నైనమ్మా, ఇంట్లో ఒక మగాడికి ప్రాణగండం అని చెప్పింది కదా.
హాసినైతే వల్లభాకి ఏం కాదు అంది. ధైర్యంతో ఉందా, డౌట్తో ఉందా? మనకేం కాదలుడు, నేను సగమే ఉంటాను కాబట్టి పూర్తి స్థాయిలో భయపడే అవసరం లేదలుడు. విశాల్కి ప్రాబ్లం వచ్చేలా ఉంటే నైని కుడికన్నో అదరాలి కదా. మేబీ విక్రాంత్కి ఏదైనా ఇబ్బంది రావచ్చు కదా మమ్మీ. విశాల్ బ్రోని హాసిని వదిన గార్డెన్ దగ్గరికి తీసుకెళ్ళింది వదిన. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి. నా మాంగళ్యాన్ని కాపాడుకోవడానికి మిమ్మల్ని అడ్డు పెట్టుకుంటున్నానేమో అనిపిస్తుంది విక్రాంత్ బాబు. అయ్యో వదిన, అలా అనుకోవద్దని పొద్దునే చెప్పాను కదా. బ్రో క్షేమం కోసం, మీ సంతోషం కోసం నేను ఎంత రిస్క్ అయినా చేస్తాను. ఏం చేయాలో చెప్పండి.